ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేష్, నువ్వు జరగనయ్యా, జరగనయ్యా. రాజేష్ వదలు, వదలు. దాన్ని చంపేస్తాను. రాజేష్ వదలనయ్యా, వదలు. రాజేష్ వదలు. దాన్ని చంపేస్తాను. వదలనయ్యా, దాన్ని చంపేస్తాను. రాజేష్ వదలు. వదలనయ్యా, వద్దు. అది చావాలి. వదలనయ్యా, దాన్ని చంపేస్తాను. అది చావదులనయ్యా. రాజేష్, ఇవ్వనయ్యా, గన్నివ్వనయ్యా. వద్దు. దాన్ని చంపేస్తాను. నా మాట గన్నివ్వనయ్యా, అది చావాలి. రాజేష్, రాజేష్, ముందు నువ్వు అందులో నుంచి నిర్దోషిగా బయటికి రావాలి. అది మానేసి నిన్ను నువ్వు చంపుకుని ప్రాణ త్యాగం చేస్తావా? నీ ప్రాణాలే తీసుకుంటావా? విను, ఇప్పుడు కథ మారుస్తుందిగా. మీరు మళ్ళీ మార్చండి. అసలు ఏం జరుగుతోందండి? ఏం జరుగుతోంది? మంత్రి ఇంట్లోకి చొరబడి ఒక మంత్రిని చంపాలనుకుంటాడా? అవ్వా, ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అసలు ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన పాపం లేదు. భూపతి గారు, ఇతను ఎవరిని చంపాలనుకోవట్లేదు. తనని తాను చంపుకోవాలని ఇక్కడికి వచ్చాడు. అవును, ఇప్పుడు మనం వస్తున్నప్పుడు అన్నారు కదా. వీడొక వెర్రి పుష్పం. అదే కదా. కథ చెప్పకు కలెక్టర్. అతను నా ఇంటికొచ్చి ఎందుకు చావాలనుకుంటాడు? చెయ్యని దొంగతనానికి అన్యాయంగా తనని మీరు మంత్రి అయిన మీ హయాంలోనే అరెస్ట్ చేశారు. మీరేమో దానికి న్యాయం చేయలేదు. మీ ముందే చనిపోతే మరొకరు తనలా కాకుండా మీరు కాపాడతారు అని. అందుకని నిండు ప్రాణం తీసుకుంటావా బ్రదర్? మేడం కాపాడతారులే కానీ నువ్వు చావకూడదు. తప్పు. ఈ తప్పు ఇంకెప్పుడు చేయకు తమ్ముడు. ఇదసలు నమ్మేలాగే లేదే. అదేంటి మేడం, ప్రజలు మీ దగ్గరకు వస్తే మీరు కాపాడరా? నేను మీకున్నాను అని అభయహస్తం ఇవ్వరా? ఎందుకు ఇవ్వను? నేను ఈ పదవిలో ఉన్నదే అందుకు కదా. నేనంటుంది అది కాదు. ఏదైతేనే వాళ్ళు కాపాడతారుగా. మీరు మాత్రం మిమ్మల్ని చంపుకోకూడదు. ఓకేనా బ్రదర్? అర్థం చేసుకో రాజేష్. నీకని ఓ కుటుంబం ఉంది, భార్య పిల్లలున్నారు. నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు కదా. నిన్ను మేం బయటికి తీసుకొస్తాం. మా మీద గౌరవం గనుకుంటే మరోసారి ఇలా చేయకు ప్లీజ్. సరే, చెప్పారుగా, ఇక చెయ్యర్లేండి. మీరు తీసుకెళ్ళండి సార్. ఏయ్ పదండయ్యా, ఈసారి పారిపోకుండా గట్టి కాపులా పెడతాం. తీసుకుపదండి. తెలివిగా కాపాడి తప్పించేసింది. అసలు నిజంగా రాజేషే కాల్చుకొని చనిపోవాలనుకున్నాడా? కాదు, నిన్నే చంపాలనుకున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.